తెలంగాణలోని మార్వడి గో బ్యాక్ అని చెప్పి తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మార్వడిలు వెళ్ళిపోవాలని చెప్పి నినాదాలు చెప్తూ ధర్నాలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళని ఇలాగా పంపించడం అనేది, వెళ్ళిపోవడం అనేది? అది కరెక్ట్ కాదండి. అది మార్వడిని వెళ్ళిపోమంటాం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇవాళ నిన్నమన్న వచ్చిన వాళ్ళు కాదు కదా, వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నోళ్ళేగా, 100 సంవత్సరాల కింద ఉన్నోళ్ళే కదా. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో వచ్చి ఉండబట్టేగా వాళ్ళు ఎక్కడ ఉంది. నిన్నమన్న వచ్చిన వాళ్ళు అయితే కాదుగా మార్వడి అని ప్రత్యేకంగా మార్వడిని టార్గెట్ చేయడానికి. అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ మన ప్రజలను మోసం చేస్తున్నారు, మన వాళ్ళకి వ్యాపారాలు లేకుండా చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా అదే జరుగుతుందంటారా మార్కెట్లో? అది జరగట్లేదు, అది కరెక్ట్ కాదు. నీ వ్యాపారం నువ్వు చేసుకో, ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటే ఎవరు సత్తా వాళ్ళది. మార్వడి జడగొట్టిండ్రు అనేది ఏంది? అది చెడగొట్టింది అని అంటాం కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఆయన చేసే వ్యాపారం ఆయన చేసుకుంటాడు, మీరు చేసే వ్యాపారం మీరు చేసుకోండి. ఇప్పుడు ఈ భూమి మీద బతికే హక్కు అందరికి ఉంది, మన భారతదేశం మీద, మన పుణ్య భూమి మీద. నువ్వు వద్దంటానికి నువ్వెవరివి? అది అట్టంటాం కరెక్ట్ కాదు. అది అంటే కొంతమంది బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏం చెప్తున్నారంటే, ఈరోజు హిందుత్వ మతాన్ని కానీ హిందూ కల్చర్ని బతికిస్తున్న వాళ్ళు వాళ్ళ గురించి అలాగా తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు, తప్పు ఎవరు చేస్తే వాళ్ళని శిక్షించండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక దళితుడిని తిట్టారు, కొట్టారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ఎక్కడ దళితుడిని కొట్టింది? వాళ్ళు హిందుత్వాన్ని బతికిస్తుంది వాళ్ళు ఒక్కలే కాదు, అందరూ ఉన్నారు, అందరం బతుకుతున్నాం. అట్ట వేరు చేసి మాట్లాడితేనే మరి ఒకరికొకరు చిచ్చులు పెట్టి తగాదలు పెట్టేది, అట్టాటి మాటలే చిచ్చులు పెట్టేది. ఎందుకు అందరూ ఉన్నారు మన దేశాన్ని, మన హిందుత్వాన్ని, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మొత్తం అందరు చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు ఉన్నారని అందరిని పూయొద్దండి.